ఏ కృపనైతే మీరు పొందారో దేవుని దగ్గర నుంచి, ఏ దయనైతే మీరు పొందారో దేవుని దగ్గర నుంచి, అది వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవుడిచ్చిన దయ, దేవుడిచ్చిన కృప చాలా మంది వ్యర్థపరుచుకుంటున్నారు ఈ దినాల్లో. ఇచ్చిన వయసును, ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఇచ్చిన జీవితాన్ని ఇష్టానుసారంగా బ్రతుకుచు వ్యర్థపరుచుకుంటున్నారు. సంపాదించిన సంపాదన వ్యర్థమైపోతే తిరిగి సంపాదించుకోవచ్చు. ఏ ఆస్తి పాస్తులు వ్యర్థమైన తిరిగి సంపాదించుకోవచ్చు. దేవుని కృప ఒక వ్యక్తి జీవితంలో వ్యర్థమైపోతే, దేవుడిచ్చిన దయ ఒక వ్యక్తి జీవితంలో దాటిపోతే, నిన్న దైవ సేవకులు వచ్చినప్పుడు శుక్రవారం రాత్రి ఒక మాట చెప్పాను. కృపకాలము దాటిపోతే, కృప ఒక వ్యక్తి వ్యర్థపరుచుకుంటే ఆ కృపను మరిగి తిరిగి సంపాదించుకోలేము. దేవుడు నిన్ను ప్రేమించి, నువ్వు కృపనిచ్చి, నువ్వు ఎంతగా దేవునికి దూరంగా బ్రతుకుతున్నా, దేవుడు నిన్ను ప్రేమించి నీకు కృపనిచ్చి భూమి మీద ఆయుష్కాలమునిచ్చే, ఈ రోజుటికి నీకున్న అలవాట్లను మార్చుకోలేకపోతున్నావు. ఈ రోజుటికి నీకున్నటువంటి వ్యసనాలను మార్చుకోలేకపోతున్నావు. ఈ రోజుటికి నీకున్న చెడును మార్చుకోలేకపోతున్నావు. దేవుని సేవకుడు భారంగా 2 చేతులెత్తే మాట చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏమని? మీరు పొందిన దేవుని కృపను వ్యర్థపరుచుకోవద్దు. ఒక వ్యక్తి జీవితంలో దేవుని కృప వ్యర్థమైపోతే ఆ వ్యక్తి చచ్చిపోయినంత సమానమే. దేవుని కృప మనల్ని దాటిపోతే, దేవుని కృప మనల్ని కాదని పక్కకు జరిగిపోతే, వ్యర్థపరుచుకుంటే ఈ ప్రపంచంలో మనం మనుగడ కొనసాగించలేము.